హాయ్ అండి. వెల్కమ్ టు రాము అండ్ సురేఖ క్రియేషన్కి స్వాగతం. ఈరోజు రథసప్తమి కదా అండి. నేను ఇంట్లో రథసప్తమి చేసుకుంటున్నాను. నాకు తులసి కోట దగ్గర ప్లేస్ లేదండి. అందుకని పూజ గదిలోనే ఇలా ముగ్గు వేసుకొని వ్రతం తయారు చేసుకొని పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. అష్టదళ పద్మం వేస్తున్నానండి వ్రతం పెట్టుకోవడానికి. మనకు 2025 ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి వచ్చింది కదా అండి. ఈరోజు మంగళవారం కూడా ముగ్గు వేసుకున్న దాని మీద పసుపు కుంకుమ వేస్తున్నాను. అలాగే దీపారాధన కుందేలు పెట్టడానికి కూడా అటు సైడ్ ఇటు సైడు ఇలా ముగ్గు వేసుకుంటున్నాను. మా ఇంట్లో వైష్ణవి దీపం ఉందండి, అందుకు దీపానికి అటు సైడ్ వేశాను. ఇక్కడ మామూలు దీపారాధన కుందేలు కోసం ఇటు సైడ్ 2 ముగ్గులు వేసుకుంటున్నాను. ముగ్గు మీద కూడా పసుపు కుంకుమలు వేసుకుంటున్నాను. మనము ఇట్లా దీపారాధన కుందేల కింద పూలు కానీ ముగ్గు కానీ వేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని చెప్తారు. పూజా గదిలో ముగ్గులు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి. ముగ్గు వేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు మనము రథానికి చిక్కుడుకాయలు 7 తీసుకుంటున్నాను. అలాగే వాటికి రథానికి చేయడానికి కొన్ని పుల్లలు కూడా తీసుకుంటున్నానండి. రథం ఎలా చేద్దామో చూద్దాం. ఇలా 2 చిక్కుడుకాయలు తీసుకొని ఒక పుల్లని తీసుకొని అటువైపు ఇటువైపు చెక్కుకోవాలి. ఇలా 2 సమాంతరమైన చిక్కుడుకాయలు తీసుకొని రథానికి నీట్గా చెక్కుకోవాలండి. అలాగే పైన 2 అలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు 3 ఉంటాయి కదా, ఆ 3ంటిని కలిపి ఒకటే పుల్ల చెక్కి అటుపక్క 2 ఇటుపక్క 1 గోపురం టైపు వచ్చేలాగా చూసుకోవాలి. మనకి చిక్కుడు గింజలు ఉంటాయి కదా లోపల, వాటి మీద చెక్కితే రథం చక్కగా నిలబడుతుంది. నేను అలాగే ట్రై చేస్తున్నాను. మనకి రథం అయితే తయారవుతుంది. మనము రథంకి అటుపక్క ఇటుపక్క గంధపు బొట్టులు అయితే పెట్టుకోవాలండి. నీటుగా అలంకరించుకోవాలి. సూర్యభగవానుడికి ఇష్టమైనవి చిక్కుడుకాయలండి. చిక్కుడు కానీ చిక్కుడుకాయలు అంటే ఆయనకి చాలా ఇష్టము. అందుకని మనము ఈ చిక్కుడుకాయలు 7 తీసుకున్నాం కదా, అవి సూర్యుడికి రథానికి 7 గుర్రాలు ఉంటాయి కదండి. అలాగే సూర్యభగవానుడికి 7 అనే సంఖ్య చాలా ప్రీతికరమైనది. అందుకే మనం 7 చిక్కుడుకాయలతో రథం చేసుకున్నాము. వాటికి ఇలా గంధము బొట్లు అలంకరించి నీట్గా అమర్చుకోవాలి. అలాగే పూలతో కూడా మనము అక్కడక్కడ పూలు కూడా పెట్టుకోవచ్చండి. కానీ రథం నిలబడుతుందో లేదో అని చెప్పి నేను పూలు అయితే పెట్టట్లేదు. మళ్ళీ ఇప్పుడైతే మనకు రథం తయారైపోయిందండి. అలాగే చిక్కుడు ఆకు ఒకటి తీసుకొని మనము ఈ రథము మధ్యలో పెట్టుకోవాలి.
సూర్యభగవానుడు ప్రతిమ లేకపోతే మనము చిన్న పసుపు ముద్దను తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను వైష్ణవి దీపం అండి, నేను ప్రతిరోజు వెలిగించుకుంటాను ఇంట్లో. ఇప్పుడు రథంను మనము సిద్ధం చేసుకున్న రథం తీసుకొచ్చి దేవుని పూజా గదిలో పెట్టుకుంటున్నాను. నాకు సూర్యదేవుడి పటం కానీ ప్రతిమ కానీ లేదండి. నేను అటుపక్క ఇటుపక్క దీపారాధన కుందీలను పెట్టుకుంటున్నాను. మధ్యలో రథం పెట్టానండి. నాకు సూర్యస్వామి ప్రతిమ లేదు కదా. ఇప్పుడు రథంకి పూలు చక్కగా అలంకరించుకోవాలి. సూర్యభగవానుడికి ఎర్ర పూలు అంటే చాలా ఇష్టం అండి. మనము ఎర్ర అక్షంతలు కానీ ఎర్ర పూలు కానీ పూజ చేసినట్లయితే మనకు తొందరగా ఫలితం లభిస్తుందండి. అలాగే ఇక్కడ మనకు స్వామివారి ప్రతిమ లేదు కదా నాకు, అందుకని కొంచెం పసుపు వేసి వాటర్ పోసి నేను పసుపు ముద్దలాగా తయారు చేసుకొని నేను పూజ రథంలో పెట్టుకుంటున్నాను. ఆ ప్రతిమకు 3 బొట్లు పెట్టి స్వామివారి సంకల్పం చేసుకొని స్వామివారిని తలుచుకొని రథంలో పెట్టుకుంటున్నాను. ప్రతిమ ఉన్న వాళ్ళు ప్రతిమ కూడా అలంకరించుకొని గంధము బొట్లు పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఎర్రటి పూలతో స్వామివారిని అలంకరించుకోవాలి. నేను ఇలా ఎర్రటి గులాబీలు తెచ్చానండి, వాటితో అలంకరించుకుంటున్నాను. మనకి పూజలోకి ఎర్రటి అక్షంతలు కావాలి. ఇంట్లో ఎర్ర చందనం ఉంటే చెక్క మీద రుద్దితే చందనం వస్తుందండి. ఆ చందనంతో అక్షంతలు తయారు చేసుకోవాలి. ఒకవేళ ఆ చందనం లేదు అనుకుంటే నషం కలర్ కుంకుమ ఉంటుంది కదా అండి, నషం కలర్ కుంకుమ ఆవు నెయ్యి 2 కలిపి ఇలా అక్షంతలు తయారు చేసుకుంటున్నాను. ఇలా అక్షంతలు తయారు చేసుకున్న తర్వాత సూర్యాష్టకము ఆదిత్యాయ స్తోత్రం చదువుకోవచ్చండి. అక్షంతలు తయారైపోయాయండి. ఇప్పుడు మనము నైవేద్యం చేసుకున్నాం కదా, మనము 7 ఆకులు తీసుకున్నాం కదా, వాటిలో ప్రసాదం పెట్టుకోవాలి. మనము ఇలా ఒక పాత్ర తీసుకొని అందులో 7 ఆకులు వేసుకొని ఒక్కొక్క ఆకు మీద ప్రసాదం పెడుతూ స్వామివారి నామాలు చెప్పుకుంటూ ఇలా 7 ఆకులలో ప్రసాదం పెట్టుకోవాలి. ఇలా 7 ఆకుల మీద ప్రసాదం పెట్టుకున్న తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో అర్చించుకోవాలి. అలాగే హారతి ఇవ్వాలండి స్వామివారికి. అష్టోత్తరాలు చదువుకోవాలి. సూర్యాష్టకం కానీ ఆదిత్యాయ స్తోత్రం కానీ చదువుకోవాలి. లాస్ట్ స్తోత్రాలన్నీ అయిపోయిన తర్వాత స్వామివారికి
అగరబత్తుల ధూపం వేయాలి, అలాగే మంగళహారతి కూడా ఇవ్వాలండి. మన మనసులో ఒక కోరికని సంకల్పించుకొని అది స్వామివారికి వినిపించి మనం భక్తి శ్రద్ధలతో స్వామివారికి హారతిని ఇవ్వాలండి. టెంకాయ కొట్టుకోవాలా అనుకున్న వాళ్ళు కొట్టుకోవచ్చండి, లేదు ఇలాగే మంగళహారతి ఇచ్చి చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఇలా పూజ అయిపోయిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత ఈ ప్రసాదం, స్వామివారికి సమర్పించిన ప్రసాదము ఇంట్లో వాళ్ళ అందరూ తీసుకొని ప్రసాదంగా స్వీకరించినట్లయితే స్వామివారి కృపకు పాత్రులవుతారండి. వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం కలిగిస్తారు స్వామివారు. అలాగే స్వామివారికి ఆర్ఘ్యం ఇచ్చినట్లయితే పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు, నిండు చెమ్ముతో నీళ్ళు ఆర్ఘ్యం ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయండి. నేను చేసిన పూజ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.